హాయ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ విష్ మీకు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి తెలిసిపోయి ఉంటుంది, నాగల చవితి వ్లాగ్. ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నాగల చవితి. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఇంట్లో దీపం పెట్టేసుకోవాలి కదా, సో దేవుడి మూల దీపం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటున్నాను. అండ్ దీపం తర్వాత ఇది నువ్వులుండ అలయల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులుండ రెడీ చేస్తున్నాను ప్రసాదానికి. అండ్ ఈ నువ్వులుండని కూడా సమ్ నేమ్తో స్పెసిఫిక్గా పిలుస్తారు, చల్మిడియా సంథింగ్, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫస్ట్ అయితే నువ్వులు తీసుకొని అండ్ బెల్లాన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకుని అది రెండు కలిపి మిక్సీలో వేసుకోవడమే. అండ్ మనకి కావాల్సిన క్వాంటిటీలో చిన్న చిన్న లడ్డూలా చేసుకోవడమే. ఇవైతే ప్రసాదానికి మీడియం సైజు, చిన్నవైతే మేము పుట్టలో కూడా వేస్తాము, సో అలా చేశాను. అండ్ ఇంట్లో అయితే దీపం పెట్టుకున్నాం ఇలాగ నాగేంద్రుడికి. అండ్ ఫైనల్లీ పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. ఇంట్లో పూజ అయితే మాత్రం నాగేంద్రుడికి ప్రసాదాలతోటి కొబ్బరికాయ కొట్టి చక్కగా పూజ చేశాను ఆ రోజు. అండ్ ఇంట్లో పూజ చేసిన వెంటనే సో పుట్ట దగ్గరికి అయితే వెళ్తాం కదా, సో పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ నేను ఒక స్టీల్ బేషన్లో అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు అక్కడ చూడవచ్చు, అన్నీ అరేంజ్ చేసుకున్నాను. గుడ్లు, పాలు, కొబ్బరికాయ, నువ్వులు ఉండ అండ్ తీగలు. అండ్ ఇది మా ఇంట్లో దీపం పెట్టుకున్నాను, నేను ఇంట్లో పెట్టిన దీపం. అండ్ నాగేంద్రుడికి మేము ఇక్కడ సపరేట్గా పెడతాము, సో నేను అక్కడ అరిటాకు కవర్ చేసి తీసుకెళ్తున్నాను. అండ్ పుట్ట దగ్గర పాలు పోసాక చాలామంది బాంబులు కూడా పేలుస్తారు కదా, క్రాకర్స్. సో పిల్లలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసారు క్రాకర్స్ చేయడము. అండ్ ఇక్కడ అయితే నేను ముగ్గు వేసి దీపానికి అని అరేంజ్ చేస్తున్నాను. వెనకాల మా అత్తయ్య నాకు చెప్తున్నారు ఎలా చేయాలనేది. అండ్ మేము ప్రతి ఇయర్ ఈ పుట్ట దగ్గరే పాలు పోస్తామండి, మా ఫ్యామిలీ మొత్తం కలిసి. అండ్ ఇక మీరు చూడొచ్చు, అందరూ మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో నేను ఇక్కడ నాగల టవల్ చూపించి దేవుడికి అన్నీ నేను చక్కగా పెడుతున్నాను. వెనకాల మా అత్తయ్య చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి. అండ్ ఇక్కడ మా మామయ్య పుట్టలో పాలు పోస్తున్నారు. అండ్ పాలు, గుడ్డు, నువ్వులుండ అండ్ ఇంకా చాలా రకాలు వేస్తారండి. వాటికి నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ మామయ్య వేసేసిన తర్వాత అత్తయ్య అండ్ ఇంకా 1 by 1 మేము అందరం కూడా వేసేసాము. అండ్ ఫైనల్లీ మా అత్తయ్య హారతి కూడా ఇచ్చేసారు. అండ్ హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసారు ఇక్కడ అత్తయ్య. అండ్ మొత్తం అందరం కలిసి ఇక్కడైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పుట్ట దగ్గర ఆ రోజు నాగల చవితి. ఇలాగే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం నాగల చవితి మేమైతే. అండ్ ఫైనల్లీ ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటాం కదా, సో అలా పంచుకొని ప్రసాదాలు అయితే తింటున్నాం ఇక్కడ అందరం. అండ్ నాగల చవితి రోజు మీరు నాన్ వెజ్ తింటారా తినరా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మేమైతే తింటామండి నాగల చవితి రోజు. అంటే నాన్ వెజ్ డేస్ అయితే మేము పక్కా తింటాం నాన్ వెజ్ ఆ రోజు. సో మేమైతే ఆ రోజు మంచిగా నాటుకోడి చేసుకొని తిన్నాము. అండ్ మీరు నాన్ వెజ్ తింటారా లేదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తప్పకుండా తెలియజేయండి నాకు. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ పిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, సో ఫ్యామిలీ పిక్స్తో అయితే ఎండ్ చేసేసాము. సో ఫైనల్లీ మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి ఆ రోజు నాగల చవితి సెలబ్రేషన్స్. అండ్ మీరు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఐ లవ్ టు హియర్ ద కామెంట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో ఎక్కడో ఒకటి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం, నా హార్డ్ వర్క్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరింత మోటివేట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసి.
బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.